హాయ్ అండి అందరికీ. నేను చంద్రకాంత్ వెడ్డింగ్ బొటిక్. ఈరోజు నేను మీకు ఫ్లవర్స్ ఎలా ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్స్ మాట ఎలా డ్రాయింగ్ చేయాలో, మీకు పెయింటింగ్ ఎలా చేయాలో సారీస్ పైన నేనైతే మీకు నేర్పిస్తాను. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో ఏంటంటే మనము రెడ్ అండ్ వైట్ కలర్ బేస్లో ఏంటంటే మీరు పిక్చర్లో చూస్తున్నట్టుగానే, వీడియోలో చూస్తున్నట్టుగా బేస్ అంతా వైట్ కలర్ వేసుకొని దానిపైన రెడ్ అండ్ వైట్ కలర్తో తీసుకున్నమాట. కొన్ని పెటల్స్ వైట్ కలర్తో, కొన్ని పెటల్స్ రెడ్ కలర్తో, ఇంకా దానిపైన సెకండ్ టైం వేసేటప్పుడు ఏంటంటే వైట్ కలర్తో, ఇంకా కొంచెం టిప్లో రెడ్ కలర్తో తీసుకొని అలా వేయాలన్నమాట. సో సెంటర్లో మాత్రం థిక్గా 2 పెటల్స్ వేయాలి. అప్పుడు ఏంటంటే బుషిగా కనిపిస్తాయి. చూడండి, నేను ఎలా చూపిస్తున్నాను అలానే. ఈ పెయింటింగ్ అయితే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు ఆ సారీ పెయింటింగ్ కానీ ఎవరైనా నేర్చుకోవాలంటే నా ఛానల్ అయితే ఫాలో అయిపోండి. మీకు చాలా ఈజీ మెథడ్‌లోనే సారీ పెయింటింగ్ అనేది నేను మీకు నేర్పిస్తాను. మీరు ఇన్‌స్టాలో కూడా నా పేజ్‌లో చూడొచ్చు. నేను అన్ని రికార్డింగ్ వీడియోస్ పెట్టాను, చూడొచ్చు. అండ్ లీఫ్ పార్ట్‌లో వచ్చేసి నేను గ్రీన్ అండ్ యెల్లో కలర్ తీసుకున్నాను అనమాట. చూడండి, నెక్స్ట్ మీకు అది కూడా చూపిస్తాను. లీఫ్ ఎంత బాగుందో. అండ్ చూడండి, ఫ్లవర్‌లోనే 2 కలర్స్ అనమాట. ఒక్కొక్క ఫస్ట్ నేను డార్క్ కలర్ తీసుకున్నాను, తర్వాత వైట్ కలర్ తీసుకున్నాను, అండ్ తర్వాత మళ్ళీ డార్క్ కలర్ తీసుకున్నాను. డార్క్ కలర్ ప్లేస్‌లోనే వచ్చి సెకండ్ లేయర్‌లో వైట్ తీసుకున్నాను. వైట్ దగ్గర ఏమొచ్చి రెడ్ కలర్ తీసుకున్నాను. చూడండి, ఇది సారీ పైన వేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో లేడీస్ ఎవ్వరు ఖాళీగా ఉన్నప్పుడు టైం వేస్ట్ చేయకుండా ఇలా సారీ పెయింటింగ్ అయితే నేర్చుకోండి. సారీ పెయింటింగ్ అంటే ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉంది కదా! సో మీకు చాలా యూజ్ అవుతది. సో మన ఇన్‌స్టాలోని, యూట్యూబ్‌లో వీడియోస్ చూసి టైం వేస్ట్ చేసే కన్నా మనం ఇలాంటి వీడియోస్ నేర్చుకుంటే మనకి బెనిఫిట్ ఉంటుంది. అండ్ మనకు మంచి వాల్యూ కూడా పెరుగుతుంది. ఖాళీగా ఉండి సీరియల్స్ అవి చూసి టైం వేస్ట్ చేసే కన్నా మనకేంటంటే ఇలాంటి సారీ పెయింటింగ్ వేసుకుంటే ఎంత ప్రెషర్ ఉన్నా కూడా మనకి ప్రెషర్ అనేది పోతుందండి. చాలా రిఫ్రెష్‌మెంట్‌గా ఉంటుంది. మైండ్‌కి కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి మనము బ్రష్ రౌండ్ 2 నెంబర్ వాడాను. ఎందుకంటే నేను చిన్న ఫ్లవర్ తీసుకున్నాను కాబట్టి నేను 2 నెంబర్ బ్రష్ వాడాను. సో మీరు ఫ్లవర్ సైజ్ బట్టి రౌండ్ నెంబర్ తీసుకోవాలి. లీఫ్‌లో వచ్చేసి నేను ఫ్లాట్ నెంబర్ 2 బ్రష్ వాడానమాట. సరే చూడండి, మీకు సైజ్ బట్టి మీరు తీసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్న ఫ్లవర్స్ తీసుకున్నాను కాబట్టి నేను 2 నెంబర్ సైజ్ బ్రష్ తీసుకున్నాను. మీరైతే పెద్ద ఫ్లవర్స్ అయితే పెద్దవి తీసుకోండి. ఏ సైజ్ అయినా సరే ఫ్లవర్ సైజ్ బట్టి మనం బ్రష్ అనేది తీసుకోవాలి. చూసాక చాలా సింపుల్ వేలో మెథడ్‌లోని మీకు నేనైతే సారీ పెయింటింగ్ అయితే నేర్పిస్తాను. తాంజావూరు కూడా ఉంది. లేదా మీరు కస్టమైజేషన్ చేసుకోవాలనుకుంటే మాత్రం నా పేజ్‌ని అయితే మీరు అప్రోచ్ చేయవచ్చు. నేను స్క్రీన్ పైన ఉన్న నెంబర్‌ని అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీకు బడ్జెట్‌లోనే తాంజావూరు పెయింటింగ్, సారీ పెయింటింగ్ అయితే నేను వేసిస్తాను. కానీ నేర్చుకోవాలనుకుంటే మాత్రం జస్ట్ మీరు ఏమి ఒక్క ₹1 ఖర్చు పెట్టకుండా నా ఆన్‌లైన్‌లో మీ క్లాసెస్ వినండి, చూడండి. మీకు చాలా ఈజీ మెథడ్‌లో నేను ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అయితే నేర్పిస్తాను. చాలా అంటే చాలా ఈజీ అండి. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయొద్దు. నేను మీకు చాలా ఈజీ మెథడ్‌లో నేర్పిస్తాను. ఇంట్లోనే కూర్చొని మంచిగా ఆన్‌లైన్‌లోనే క్లాసెస్ నేర్చుకోండి. మన బొటిక్ వచ్చేసి రాళ్ళగూడ మెయిన్ రోడ్ శంషాబాద్‌లో ఉంది. ఇంకొక బొటిక్ ఉంది మనకి, అది ఆరంగర్‌లోని కన్వర్త్ అపార్ట్మెంట్ దగ్గర భవానీ కాలనీలో స్ట్రీట్ నెంబర్ 3లో కూడా ఉంది. సో మన దగ్గర డిజైనర్ బ్లౌజ్ కూడా చాలా బడ్జెట్‌లోనే డిజైన్ చేస్తాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మన బొటిక్ అయితే రీచ్ అవ్వచ్చు. మన దగ్గర కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, మగ్గం అన్ని కూడా అవైలబుల్‌గా ఉంటాయి. సారీ ప్రింటింగ్ ప్రతిది కూడా మన దగ్గర ఉంటుంది. అండ్ కోచింగ్ కూడా ఉంటుంది. మగ్గం, ఎంబ్రాయిడరీ, పెయింటింగ్ అన్ని కూడా మనం ట్రైనింగ్ ఇస్తాం. అది కూడా బడ్జెట్‌లోనే ప్రతి మహిళ నేర్చుకునే విధంగానే జస్ట్ ₹1,500 మెటీరియల్ కూడా మేమే ఇస్తాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీరు దగ్గరగా శంషాబాద్‌లో దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా మా బొటిక్‌కి రావచ్చు, నేర్చుకోవచ్చు. కానీ ఎవరైతే మన దగ్గరికి రీచ్ అవ్వలేకపోతున్నారో వాళ్ళు ఆన్‌లైన్‌లోనే మీకు చాలా చక్కగా సారీ పెయింటింగ్ అయితే నేను నేర్పిస్తాను. చూడండి, నా ప్రతిరోజు నా ఛానల్ అయితే ఫాలో అయిపోండి. మీకు ఈజీ మెథడ్‌లో నేను సారీ పెయింటింగ్ అయితే నేర్పిస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు రోజు సారీ పెయింటింగ్, తాంజూర్ పెయింటింగ్ నేను చాలా ఈజీ మెథడ్‌లో నేర్పిస్తాను. ఇంకా ఈ ఫ్లవర్స్‌కి వస్తే చూసారు కదా, లీఫ్ పార్ట్‌లో నేను కొన్నిటికి సెంటర్‌లో యెల్లో కలర్ తీసుకున్నాను, కొన్నిటికి రైట్ సైడ్‌లో తీసుకున్నాను, కొన్నిటికి లెఫ్ట్ సైడ్‌లో తీసుకున్నాను. మనకి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. మీకు ఏ విధంగా బాగుంటది అనిపిస్తే ఆ విధంగా తీసుకోండి. సో ఈ లీఫ్ ఇలానే ఖచ్చితంగా వేయాలని మనకి ఏమి రూల్ ఉండదు. సో మీకు ఎలా, మీ మనసుకి ఎలా అనిపిస్తే అలా చాలా ఈజీ మెథడ్‌లో ప్లెజెంట్ వేలో అయితే మనం పెయింటింగ్ అయితే చేయొచ్చు. చూస్తున్నారు కదా, నేను అన్ని లీవ్స్‌కి యెల్లో అండ్ గ్రీన్ తీసుకున్నాను. ఇంకా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలరు నచ్చిన విధంగా తీసుకోవచ్చు. పర్టిక్యులర్‌గా ఈ లీఫ్‌కి ఇలానే ఉండాలని ఏమీ లేదు. సో మనం ఆన్‌లైన్‌లో పేపర్ మీద వేసేటప్పుడు చూస్తాము, చాలా ఈజీగా అనిపిస్తది. కానీ అంత ఈజీగా అయితే ఏమీ రాదు. కొంచెం కష్టపడాలి. బట్ ప్రాక్టీస్ చేస్తే మాత్రం మీకు చాలా బాగా వస్తది. చూసారు కదా, నేను అవుట్‌లైన్ ఇచ్చేసాను బ్లాక్ కలర్‌తో లీవ్స్ అన్నిటికిను. ఫ్లవర్స్‌కి అయితే నేను అలానే ఉంచేసాను. సరే, మీకు ఇలాంటి ఈజీ పెయింటింగ్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.
బంచెస్